రాబోయే 5 సంవత్సరాలకు కూడా 5,36,5.36 లక్షల కోట్ల రూపాయలతో మరొక 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేయడానికి అని చెప్పని సంకల్పించుకుంది భారత ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక పట్టణాలలో 21.37 లక్షల ఇళ్లని కేటాయించింది. అలాగే గ్రామాల్లో 2.3 లక్షల ఇళ్లను కేటాయించి దానికోసమని 32,000 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇప్పటివరకు పూర్తయిన దాంట్లో 23,800 కోట్లని విడుదల కూడా చేసింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో మన దురదృష్టం ఏంటంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, నియంతృత్వ పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్, ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్, ప్రశ్నిస్తే కేసులు పెట్టి నిర్బంధ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదలకి మధ్యతరగతి ప్రజల కోసమని చెప్పని ఇల్లు కట్టుకొని వారు ఉండడం కోసమని ఇచ్చినటువంటి నిధులను కూడా దాంట్లో కూడా అవినీతి చేసి వేలాది మంది నిజంగా మహిళల యొక్క శాపనార్థాలను ఎదుర్కొన్నారు. వారు మనం ఎలక్షన్స్కి ముందు చూసాం, ఎక్కడ పోయినా కూడా ఏ మహిళను కదిలిచ్చినా ఇదే. కేంద్రం ఏమో ఇల్లు కట్టుకోవడానికి నరేగా నిధులు కలిపి 1,80,000 రూపాయలని ఇవ్వడమే కాకుండా 20 సంవత్సరాలు బ్యాంకు రుణం 6.5% వడ్డీతోటి బ్యాంకు రుణాన్ని సదుపాయాన్ని కూడా కల్పించింది. ఒక 2.67 లక్షలు తీసుకోవచ్చు వారు. అంతగా సహకారం మేము అందిస్తుంటే పబ్లిసిటీ పిచ్చి పీక్స్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం. ఆయన ఆఖరికి అంగన్వాడీలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి గుడ్డు అలాగే పాల ప్యాకెట్ పైన కూడా స్టిక్కర్ వేసుకునేటటువంటి వ్యక్తి. అంత పబ్లిసిటీ పిచ్చి ఉంది. చూసాం భూములు ఎవరైతే భూ హక్కుదారులు ఉంటారో వారి సొంత పట్టా భూముల పైన కూడా ఆయన ఏదో రాజముద్రలాగా ఆయన బొమ్మ వేసుకున్నటువంటి వ్యక్తి. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా వైఎస్ఆర్ అని, ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, దానికి వైఎస్ఆర్ అని చెప్పని తగిలించి ఆయన క్రెడిట్ కొట్టేద్దామని చెప్పని చేసిన పనికి కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు హెచ్చరించింది. ఇది దేశమంతటా అమలవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం, దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి, అది ఏ రాష్ట్రము మీరకూడదు అని చెప్పినా మళ్ళీ ఆయన సొంత లోగో పెట్టుకొని వైఎస్ఆర్ అని చెప్పని పథకం పేరు మార్చాలని చెప్పని చేసిన ప్రయత్నంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్లను ఆపేసింది. ఎందుకంటే కేవలం పేరు మార్చిందనే కాదు, ఈ కట్టని ఇళ్ళను కూడా కట్టేశాము అని చెప్పని అబద్ధాలు చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అబద్ధం చెప్పి రికార్డ్స్ పరంగా చూపించినందుకు అది కేంద్ర ప్రభుత్వం సర్వేలో అబద్ధం అని తేలినందుకు 4,000 కోట్ల రూపాయలను ఆపాం. అలాంటి పాలన చేసినటువంటి వ్యక్తి ఎంతోమంది కోట్లాది మంది పేద ప్రజల యొక్క వారి బతుకు పైన కొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో జరిగిన అక్రమాలను తలుచుకుంటే ప్రతి ప్రజలకు గుండె రగిలిపోతుంది.